సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ కలెక్షన్లు శనివారం రోజున కూడా కొనసాగింది. సంక్రాంతికి వస్తున్న మూవీ 19వ రోజు సాధించిన కలెక్షన్లు నాన్ బాహుబలి రికార్డు పెట్టింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 19వ రోజు వచ్చిన కలెక్షన్ ఫస్ట్ ప్లేస్ లో బాహుబలి 2 ఉంది, సెకండ్ ప్లేస్ లో బాహుబలి 1 ఉంది, థర్డ్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ వచ్చేసి మరి 20వ రోజున ఆదివారం కావడంతో మరి ఇంకే రికార్డు పెడుతుందో చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్లు అలాగే డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. ముందుగా డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం. డాకు మహారాజ్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాలలో 20వ రోజున 5 లక్షల షేర్ అందుకుంటే 21వ రోజున శనివారం అడ్వాంటేజ్ తీసుకుని 7 లక్షల షేర్ అయితే సాధించింది. ఇక 21వ రోజు వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 8 లక్షల వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. ఫ్రెండ్స్, డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు నేను చెప్పేటివి ట్రాకర్ లెక్కల ప్రకారం మాత్రమే చెప్తున్నాను. ఇక వరల్డ్ వైడ్ గా 21 రోజుల్లో సాధించిన కలెక్షన్లు ఎంత అంటే వరల్డ్ వైడ్ గా 21 రోజుల్లో 81,05,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. అలాగే గ్రాస్ వైజ్ గా చూసుకున్నట్లయితే 134,78,00,000 గ్రాస్ కలెక్షన్లు అయితే సాధించింది. మరి డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన బిజినెస్ ఎంత అంటే 82 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి ఈ 82 కోట్లు వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. మరి ట్రాకర్ లెక్కల ప్రకారం ఇంకొక కోటి షేర్ వస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోతుంది. ఇక మూవీ టీం లెక్కల ప్రకారం అయితే ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయింది. బ్లాక్ బస్టర్ హిట్ స్టేటస్ తీసేసి బాలకృష్ణ గారి కెరియర్ లోనే హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా నిలిచింది. ఇక ఆల్మోస్ట్ డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన కలెక్షన్లు అయితే క్లోజ్ అయినట్టు. మరి 22వ రోజు ఆదివారం కాబట్టి దాదాపు 10 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే రావచ్చు. ఆదివారం అడ్వాంటేజ్ ఉంటది కాబట్టి 10 నుంచి 11 లక్షల వరకు షేర్ కలెక్షన్లు అయితే రావచ్చు. 22 రోజుల్లో ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించిన కలెక్షన్ల గురించి తెలుసు. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇట్లాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. అంటే మూవీకి సంబంధించిన కలెక్షన్ల వీడియోలు అలాగే ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూస్ వీడియోస్ కూడా రెగ్యులర్ గా వస్తాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టండి. ఇక సంక్రాంతికి వస్తున్న మూవీ కలెక్షన్ల గురించి తెలుసు. మనం ముందుగా చెప్పుకున్నట్టు సంక్రాంతికి వస్తున్న మూవీ 19వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో 1,59,00,000 రికార్డు కలెక్షన్లు అయితే షేర్ కలెక్షన్లు సాధించింది. మరి ఈ 19వ రోజు వచ్చిన కలెక్షన్లు బాహుబలి 2, బాహుబలి 1 ఈ రెండు ఫస్ట్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. థర్డ్ ప్లేస్ లో సంక్రాంతికి వస్తున్న మూవీ ఉంది. ఇప్పుడు RRR పుష్ప 2 మూవీని కూడా వెనక్కి నెట్టేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 19 రోజుల్లో వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 123,94,00,000 వరకు షేర్ కలెక్షన్లు. ఇక గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే దాదాపు 200 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది రెండు తెలుగు రాష్ట్రాలలోనే. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే 19వ రోజున 2,01,00,000 వరకు షేర్ కలెక్షన్లు సాధించింది. గ్రాస్ కలెక్షన్లు 3,60,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఇక టోటల్ గా 19 రోజుల్లో వరల్డ్ వైడ్ గా వచ్చిన కలెక్షన్లు ఎంత అంటే 148,49,00,000 వరకు షేర్ కలెక్షన్లు వచ్చినాయి. గ్రాస్ కలెక్షన్లు కనుక చూసుకున్నట్లయితే 255,70,00,000 వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చినాయి. మరి సంక్రాంతికి వస్తున్న మూవీ బిజినెస్ ఎంత అంటే 42,50,00,000 వరకు అయితే బిజినెస్ జరిగింది. మరి ఇప్పుడు ప్రాఫిట్ ఎంతో తెలుసా? బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అయిపోయి 105,99,00,000 అంటే 106 కోట్ల వరకు ప్రాఫిట్ అయితే తీసుకుంది ఇప్పుడు. మరి ఇక 20వ రోజునైతే ఇంకా అడ్వాంటేజ్ ఉంటుంది, సెలవు దినం కాబట్టి. మరి ఆదివారం అడ్వాన్స్ బుకింగ్ లో అయితే ట్రెండింగ్ అయితే చూపిస్తుంది. మరి 20వ రోజున రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 కోట్లకు పైగానే షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే. మరి వరల్డ్ వైడ్ గా చూసుకున్నా కానీ 20వ రోజున 2.5 నుంచి 3 కోట్ల లోపు షేర్ కలెక్షన్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరి 20వ రోజున ఎన్ని కలెక్షన్లు సాధిస్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రెండు మూవీస్ కి సంబంధించిన కలెక్షన్ల వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.